హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో ఏంటంటే బోధనా పద్ధతి అనే టాపిక్లో ఫ్యూ టాపిక్స్ అంటే బోధనా పద్ధతిలో ఉపయోగించే గణిత బోధనలో ఉపయోగించే బోధనా పద్ధతుల గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదండి. దానికి సంబంధించిన టాపిక్స్ మనం ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఈ టాపిక్ ఏంటంటే, ఈ టాపిక్ సంబంధించి ఏదైతే మనం టాపిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నామో దానికి రిలేటెడ్ క్వశ్చన్ ఆన్సర్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరుగుతుందన్నమాట. సో అలాగా రెండు ఒకేసారి వెళ్ళటం వల్ల ఏంటంటే కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. మీకు డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా వెంటనే క్లాస్ విని బిట్స్ అయినా ప్రాక్టీస్ చేయొచ్చు. ఆర్ మీకు ఆ టాపిక్ పట్ల కొంచెం గ్రిప్ ఉంది అంటే బిట్స్ ప్రాక్టీస్ చేసి ఏమైనా డౌట్ ఉంటే క్లాస్ చూడొచ్చు. బెటర్ క్లాస్ విని బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ కాలం గుర్తుంటుంది మీకు. ఓకే, టాపిక్ వచ్చేసి సంశ్లేషణ పద్ధతి. ఆల్రెడీ గణిత బోధన పద్ధతి ఉపయోగించే పద్ధతుల గురించి మనం 9 పద్ధతుల గురించి మనం చెప్పుకున్నాం అనమాట. వాటిలో మెయిన్గా ఏంటంటే ఎక్కువగా ఆగమన, నిగమన, విశ్లేషణ, సంశ్లేషణ పద్ధతుల్ని ఉపయోగిస్తారని కూడా మనం చెప్పుకున్నాం. సో ఆగమన పద్ధతి గురించి, నిగమన పద్ధతి గురించి ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. టుడే టాపిక్ వచ్చేసి విశ్లేషణ పద్ధతి అనమాట. విశ్లేషణ అంటే ఏంటి? సో మనందరికీ తెలిసిందే, విశ్లేషణ అంటే కలిసి ఉన్నదాన్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టడం, అంతే కదా. విశ్లేషిస్తున్నారు అంటే ఏంటి? ఒక పెద్ద టాపిక్ని తీసుకొని చిన్న చిన్నగా బ్రేక్ చేయటమే విశ్లేషించడం. ఎందుకు అంటే ఒక సమస్యని విశ్లేషించడం అంటే ఆ సమస్యను అన్ని కోణాల నుంచి సూక్ష్మాతి సూక్ష్మంగా విడగొట్టడం. గణితంలో ఒక ప్రాబ్లం ఇచ్చారండి, దాన్ని మనం ఎందుకు విశ్లేషిస్తున్నాం? అన్ని కోణాలు అంటే రీజనబుల్గా ఉండాలి. మన విశ్లేషణ కూడా మన సమస్యను బ్రేక్ చేస్తున్నామంటే అర్థం లేకుండా మనం బ్రేక్ చేయకూడదు. అది కూడా రీజనబుల్గా ఉండి అన్ని యాంగిల్స్లో నుంచి మనం సూక్ష్మాతి సూక్ష్మంగా విడగొట్టడం అనేది జరుగుతుంది. ఈ విధానం దత్తాంశం నుండి సారాంశానికి సాగుతుంది. దత్తాంశం నుంచి సారాంశానికి సాగే పద్ధతి ఏదైనా ఉందంటే అది విశ్లేషణ పద్ధతి అన్నమాట. సో విశ్లేషణ పద్ధతిలో గుణాలు ఏంటంటే, ఇది తార్కిక విధానం కావున విద్యార్థులకు ఎలాంటి సందేహాలు రావు. ఇదంతా లాజికల్గా ఉంటుంది. విశ్లేషణ పద్ధతి అంటేనే లాజికల్ అంటే వాళ్ళకి ఇంకా డౌట్స్ వచ్చే ఛాన్సే ఉండదు కదా. సో అదనమాట దాని యొక్క గుణం. ఇదంతా విశ్లేషణ పద్ధతి అంతా కూడా ఏంటండి, లాజికల్ మెథడ్, లాజికల్ వే అనమాట. ప్రాసెస్ మొత్తం లాజికల్గా ఉంటుంది కాబట్టి సందేహాలు రావు. ఒకటే గుర్తుంచుకోండి, విశ్లేషణ పద్ధతి దత్తాంశం నుండి సారాంశానికి సాగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఇది కొత్త విషయాలను కనుక్కోవాలనే ఉత్సాహాన్ని, కోరికని విద్యార్థులు పెంపొందిస్తుంది. ఫస్ట్ లాజికల్ కాబట్టి వాళ్ళకి డౌట్స్ అనేవి రావు. విశ్లేషణ పద్ధతులు ఏంటంటే, ఇప్పుడు మనం ఒక టాపిక్ని తీసుకొని చిన్న చిన్న సూక్ష్మాతి సూక్ష్మమైన భాగాలుగా రీజనబుల్గా దట్టు డివైడ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఆ కాన్సెప్ట్లోనే ఒక పార్ట్ని అర్థం చేసుకున్నాక, ఒక పార్ట్ని నేర్చుకున్నాక తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, తర్వాత ఏమిటి, సో దీని తర్వాత ఎలా ఉంటుంది ప్రాబ్లం, ఎలాంటి సొల్యూషన్స్ ఉంటాయి, ఎటువంటి ఫార్ములాస్ని అప్లై చేయాలి, ఏంటి అనేది వాళ్ళకి ఆ దత్తాంశాన్ని వాళ్ళు విశ్లేషించడం జరుగుతుంది. దాని నుంచి ఎటువంటి సారాంశాన్ని నేర్చుకోవాలి అనేది వాళ్ళకి ఉంటుంది. అంటే కొత్త విషయం, దీని తర్వాత టాపిక్ ఏంటి, దీని తర్వాత ఎటువంటి ప్రాబ్లం అనేది వస్తుంది అనే కొత్త విషయం కనుక్కోవాలనే ఉత్సాహం, కోరిక విద్యార్థుల్లో ఉంటుంది. ఎందుకు ఒకదానికి ఒకటి లింకప్ ఉంటుంది అక్కడ. సో ఇక్కడతో వాడు ఆగిపోడు. దీని తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎటువంటి సమ్స్ వస్తాయి, ఇవన్నిటిని కూడా వాళ్ళలో పెంపొందుతుంది. నెక్స్ట్, సమస్య సాధనలో అన్ని సోపానాలకు తగిన కారణం సమర్థం ఉంటుంది. సమస్య సాధించడంలో సోపానాలు అన్నిటికీ ఉంటాయి, సరైన కారణాలు ఉంటుంది, సమర్థన కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్, విద్యార్థులకు సంపూర్ణమైన అవగాహన పెంపొందుతుంది. సో ఈ విశ్లేషణ పద్ధతి వల్ల ఏంటంటే, వాళ్ళు ఒక కాన్సెప్ట్ని బ్రేక్ చేసి పిల్లలకి చెప్పడం జరుగుతుంది కాబట్టి టీచర్స్ అక్కడ వాళ్ళకి ఏంటి, ఒక కాన్సెప్ట్ పట్ల సంపూర్ణమైన అవగాహన అనేది వాళ్ళకి వస్తుంది. సో వాళ్ళకి అక్కడ ఆ టాపిక్ పట్ల మంచి గ్రిప్ అనేది వస్తుంది. అంటే ప్రైమరీ కాన్సెప్ట్ అనేది అక్కడ వాళ్ళకి ఫామ్ చేసి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఎంటైర్ కాన్సెప్ట్ అనేది చెప్పడం వల్ల ఆ కాన్సెప్ట్ పట్ల వాళ్ళకి పాజిటివ్ థింకింగ్ అని వస్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు నేర్చుకునే విధానం అనేది బాగుంటుంది. వాట్ ఈజ్ వాట్ అనేది ఉంటుంది, కుతూహలం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. సబ్జెక్ట్ ఆ కాన్సెప్ట్ అనేది వాళ్ళకి బాగా అర్థమవుతుంది. అంటే కంప్లీట్గా అర్థమవుతుంది బ్రేక్ చేసి చెప్పడం వల్ల. ఎంటైర్ది వాళ్ళకి స్టఫ్ చేస్తే కొంత అర్థం అవ్వచ్చు, అర్థం కావచ్చు. ఒకదానికి ఒక లింకప్ అనేది వాళ్ళకి అవగాహన చేసుకునే
స్టేజ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఎక్కడైతే మనం విశ్లేషించి చెప్తున్నామో అక్కడ వాళ్ళకి ఏంటంటే ప్రతిదీ డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది కాబట్టి సంపూర్ణ అవగాహన పెరుగుతుంది. విద్యార్థుల అవగాహన, తార్కిక జ్ఞానం, ఒరిజినాలిటీ పెంపొందుతుంది. ఎస్, వాళ్ళకి అవగాహన వస్తుంది అక్కడ. లాజికల్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఒరిజినాలిటీ కూడా పెంపొందుతుంది అన్నమాట. సో విశ్లేషణ పద్ధతిలో దోషాలు ఏంటో చూద్దాం. ఇది సుదీర్ఘమైన పద్ధతి. అసలు విశ్లేషణ అంటేనే ఒక కాన్సెప్ట్ని తీసుకొని సూక్ష్మాతి సూక్ష్మమైన భాగాలుగా విడగొట్టారంటేనే అక్కడ అర్థమైపోయింది. ఒక కాన్సెప్ట్ ఎందుకు విడగొడతారు? అది ఒకేసారి చెప్పడానికి అర్థవంతంగా చెప్పినా పిల్లలకి అర్థం కాదు కాబట్టి అది కొంచెం కష్టమైన టాపిక్ కాబట్టి చిన్నగా విడగొడితే వాళ్ళకి అర్థమయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆ చిన్న భాగాలు చెప్పుకుంటూ వెళ్ళేసరికి చాలా టైం పడుతుంది. అంటే అది సుదీర్ఘమైన పద్ధతే కదండి. ఎస్, అది ఒక దోషం. ఈ పద్ధతి ద్వారా విద్యార్థుల వేగాన్ని పెంపొందించడం. చిన్న టాపిక్స్ని వాడు అవగాహన చేసుకొనేసరికి వాడు స్పీడప్ అవ్వలేడనమాట. ఓకేనా? ఈ రెండు కూడా దోషంగా కన్సిడర్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ క్లాస్లో సంశ్లేషణ పద్ధతి గుణాలు, దోషాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.